బట్ ఒకటి లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, హేట్ స్పీచ్ ఇప్పుడే ఇలా ఉందంటే రేపొద్దున ఎలక్షన్ టైం వరకు ఎలా పెరిగిపోయే ప్రమాదం ఉంది? ఇది వాంఛనీయ పరిణామంగా అయితే అనిపించట్లేదు కదా. ఇప్పుడు అన్నిటికీ మూలము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు కరప్షన్ అలౌ చేశాడు ముఖ్యమంత్రి. డబ్బులు విపరీతంగా సంపాదించుకున్నప్పుడు న్యాచురల్గా మనిషి మనం ఏమంటారో వాడు డబ్బు సంపాదించుకున్నాడు కోగొట్టిందంట అంటున్నారు పల్లెల్లో. అలాగా ఏమైపోయిందంటే వానికి అహంభావం పెరిగిపోయింది. దానికి తోడు ఆ కులం యొక్క ప్రభావం రెండు ఉన్నాయి అక్కడ. దానివల్ల ఏమైంది, జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉన్నాడు. ఈ మూడు తోడైనప్పుడు ఏమైపోయింది, ఇంకా వాడు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. రాజకీయాల్లో అసలు ఆ పద్ధతి ఏం మంచిది కాదు. ఇప్పుడు ఎక్కడన్నా మనము ఇరుగుంటూ పొరుగుంటోళ్ళు లేదంటే గట్ల తగాదా వచ్చినప్పుడు కొట్టుకున్నప్పుడు తిట్టుకుంటారు, సహజంగా వస్తాయి. ఇంట్లో కూడా మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు సహజంగా తిట్లు వస్తాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు దట్టు ఏదన్నా ఒకప్పుడు అంటే కెమెరాలు ఉండేటివి కావు, సోషల్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, తిట్టుకున్నా ఎవరు తెలిసేది కాదు. ఆఫీసులో తిట్టుకున్నా కొట్టుకున్నా. ఇవాళ అట్లా కాదు కదా, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటాయి. నువ్వు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత నా చుట్టూ కెమెరాలు ఉన్నాయి, నేను ఇలాంటి భాష మాట్లాడకూడదు, ప్రజలు దాన్ని అంగీకరించరు అనేది మర్చిపోయారు వీళ్ళు. కెమెరాలు ఉన్నాయి, ఎవడన్నా ఏమన్నా వాడేం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తున్నాడు, తిడుతున్నాడు. అది కాదని ఒక పెద్ద మనిషి, ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఒక పార్టీ సీనియర్ మోస్ట్ అధ్యక్షుడు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎప్పుడు వచ్చింది? సరే, ఆయన అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆ ముఖ్యమంత్రి పదవికి గౌరవించాల్సిందే, ఎవరు కాదంటారు. ముందు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి సమయం పాటించాల్సిన బాధ్యత ముందు వాళ్ళకు ఉంటుంది, చేతిలో పవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళే శృతి మించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అరే మనం జనము మనం అసమర్థులు అనుకుంటున్నారేమో, అశక్తిపరులు అనుకుంటున్నారేమో, మన ఇమేజ్ దెబ్బతింటుంది కౌంటర్ చేయకపోతే అని వీళ్ళు కౌంటర్ చేస్తున్నారు. మరి ఏమైనా ఎంత పట్టాలి? ఇప్పుడు నేనైతే అధికార పార్టీని తప్పుపడతా. ముందు మీరు సక్రమంగా ఉంటే ప్రతిపక్షాలు అంత ధైర్యం ఎందుకు చేస్తాయి? నువ్వేమనకపోయినా నేను తిడతాయా ప్రతిపక్షాలు? ఎందుకు తిడతాయి? తిట్టే అవకాశం లేదు కదా. స్టార్ట్ చేసింది మీరే. అందువల్ల ఏంటంటే మీరు స్టార్ట్ చేయటం వలన వీళ్ళు తయారయ్యారు. సరే, వీళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందంటే ముఖ్యమంత్రి పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితి వచ్చింది ప్రతిపక్షాలకు కూడా. అది కూడా కరెక్ట్ కాదు. ఆ పదవికి ఎవరు ఎలాంటి వాడో అది తర్వాత సంగతి, కానీ అక్కడ సీట్ ఎవరిది? ముఖ్యమంత్రి. రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా. అలాగే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఆయన కూడా ప్రోటోకాల్ ప్రకారం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరూ సీనియర్ మోస్ట్. తర్వాత రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చినోడు, నీలాగా ఉపరాగా రాలేదు, ఆ తండ్రిని అడ్డం పెట్టుకొని రాలేదు కదా ఈయన. ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎలాంటి వాళ్ళు మంత్రులు అయిపోయి కూర్చున్నారు, ఎమ్మెల్యేలు అయిపోయి కూర్చున్నారంటే సంస్కారం లేని వాళ్ళు, వీధి రౌడీల్లాగా బతికిన వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు లేని అయిపోయారు. మరి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.